హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ. టుడే కాలీఫ్లవర్ రైస్ చేస్తున్నానండి. కాలీఫ్లవర్తోని రైస్ లాగా అదే రైస్ అండి. కాలీఫ్లవర్ ఫ్రై చేసుకొని దాంట్లో వెజిటేబుల్ చేసుకోవాలి. చూద్దామా? రైస్ అండి, కాలీఫ్లవర్తోనే రైస్ మోడల్లో చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ నేను ఆయిల్ పోసానండి కొంచెం. దాంట్లో కాలీఫ్లవర్ కొంచెం తురిమేసి వేసుకున్నాను. ఇది అంతే, ఓన్లీ కాలీఫ్లవర్ ఆయిల్ కొద్దిగా వేసాను. ఇక్కడ కాలీఫ్లవర్ ఏంటంటే అమెరికాలోని తొందరగా ఉడికిపోతుందండి కాలీఫ్లవర్. చూసారు, ఆల్రెడీగా కొంతసేపు అయిందండి తినేసి. సరే, కాలీఫ్లవర్ రైస్ ఏంటి అని చెప్పి అడిగారు వేరే వాళ్ళు. అందుకనే ఆ రైస్ నేను చేస్తున్నాను. నాకు ఫస్ట్ కాలీఫ్లవర్ రైస్ ఏంటా అని చూస్తే, సరే ట్రై చేద్దాము, ఇది వెజిటేబుల్తో ట్రై చేద్దాం, వెజిటేబుల్ కూడా వేసి. ఇదే రైస్ లాగండి కాలీఫ్లవర్తో. ఇది రైస్ అండి మామూలుగా. రైస్ బదులు కాలీఫ్లవర్ వేసుకుంటాం మనం. వేగాలి, కొంతసేపు వేగితే వెజిటేబుల్స్. ఇంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పడుతుందండి. ఆల్రెడీగా అది సాల్ట్గానే ఉంటుంది కాలీఫ్లవరు. కొంచెం కారం, దీంట్లోనే పసుపు కూడా ఉంటుందండి మాకు. మీకు పసుపు లేదంటే ఎక్స్ట్రాగా మీరు పసుపు కూడా యాడ్ చేసుకోండి. అంటే వేగిపోయిందండి ఇది కాలీఫ్లవర్. కొంచెం వేగాలండి, ఎక్కువ వేగకూడదు. మనము వేగడం అంటే ఎలా అంటే తెలుస్తుంది. ఇప్పుడు చూసారా, ఇది పీస్ ఉంది కదా, ఇలా ఉడికిందంటే ఇంకా వెజిటేబుల్స్ వేసేసుకోవడం అనండి మనకి. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసేసుకుందామండి మనం. నేను ఆల్రెడీగా వెజిటేబుల్స్ ఉడకబెట్టవచ్చు, యాపొచ్చు. నేను ఉడకబెట్టి కొంచెం ఫ్రై చేశాను వెజిటేబుల్స్. సరే, ఇది ఇలా తినేయడమేనండి. డైట్కి మనం డైట్ చేసిన వెజిటేబుల్స్ తినాలన్న ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఇంకోసారి ఎప్పుడైనా. మీకు తొందరగా అయిపోతుందండి. ఆఫీసులకి అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఎంత బాగున్నదో, కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా తినేయడమేనండి. ఆ కాలీఫ్లవర్ రైస్ అండి మనకి. రైస్లో వేసుకోకూడదు, ఇంకా ఇలా జస్ట్ ఇలా తినేయడమే. చూసారా, కలర్ఫుల్గా ఉంది. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. చూడనందుకు ఉప్మా లాగా ఉంది, కానీ ఇది కాలీఫ్లవర్ రైస్ అండి. ఇది ట్రై చేయండి మీరు.